పద్మావతి విక్కీ జాడ తెలుసుకొని అక్కడికి వెళ్ళి రౌడీలను పెద్ద కర్రతో చితక్కొడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళైతే రేయ్ పట్టుకొండ్రా దాన్ని అని చెప్పి అంటారు. అయినా సరే పద్మావతి తన చేతిలో ఉన్న కర్రతో ఒక్కొక్కళ్ళని చితక్కొట్టి విక్కీనైతే కాపాడుతుంది. అది చూసి విక్రమాదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక పద్మావతి దెబ్బకు వాళ్ళైతే రే పదండ్రా ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి అక్కడి నుండి అయితే ఆ రౌడీలందరూ పారిపోతారు. ఇక పద్మావతి అయితే ఆ కర్రను పక్కకు పడేసి సారు మీరు లేకుండా నేను బ్రతకలేను సారు, చావైనా రేవైనా ఇదే కరెక్ట్ అని అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చేసాను సారు, మీరు నాకు కావాలి సారు అని చెప్పి పద్మావతి విక్రమాదిత్యతో అంటుంది. అది చూసి విక్రమాదిత్య అయితే థ్యాంక్ యూ పద్మావతి నన్ను సేవ్ చేసినందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే విక్రమాదిత్యని గట్టిగా హక్ చేసుకొని సారు మీరు లేకుండా నేను బ్రతకలేను సారు, మీతోనే నా జీవితం అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.